నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజైతే ఇంకొక మంచి వీడియోతో వచ్చేసానండి. అదేంటంటే మనకి ధనుర్మాసం రాబోతుంది కదా. ఈ ధనుర్మాసంలో స్వామివారిని ఏ విధంగా పూజించాలి, ఏ నైవేద్యం నివేదన చేయాలి, అసలు ఈ పూజ ఎందుకు చేయాలి, ఎవరు చేయాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ధనుర్మాసం ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుంది, అసలు ఈ ధనుర్మాసం మనం ఎందుకు చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా చాలా వివరంగా చెప్తాను. ధనుర్మాసం నెల రోజులు పూజ ఎలా చేసుకోవాలి, నెల రోజులు పూజ చేయలేని వారు ఎన్ని రోజులు చేసుకోవాలి అనేవి కూడా నేను షేర్ చేస్తానండి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అన్నీ కూడా అర్థమవుతాయి. ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తిని అలాగే గోదాదేవి అమ్మవారిని పూజించినట్లయితే మనం కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయండి. ఆ అమ్మవారు ఈ నెల రోజులు పూజ చేసి ఆ అయ్యవారిని సొంతం చేసుకుందండి. అందుకనే మనం కూడా ఈ ధనుర్మాసం పూజ చేసి మన మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేర్చుకునే ఒకే ఒక మాసమే ఈ ధనుర్మాసం. పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళు జరగాలన్నా, భార్యాభర్తలు సంతోషంగా ఉండాలన్నా, సంతానం లేని వారికి సంతానం కలగాలన్నా, ఆయురారోగ్యాలు కలగాలన్నా, అష్టైశ్వర్యాలు కలగాలన్నా, పాపాలన్నీ తొలగిపోవాలన్నా, పుణ్యం లభించాలన్నా ఒకే ఒక మార్గం ఈ ధనుర్మాసం పూజ చేస్తే అన్నీ లభిస్తాయి. అందుకనే ఇది మన తెలుగు నెల కాకపోయినా సరే మనం ఈ మాసం చేసుకోవడానికి కారణం. అయితే ఈ మాసం ఎవరిది, మనం ఎందుకు చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా నేను చెప్తానండి. ముందుకైతే ఈ ధనుర్మాసం పూజని మీరు పూజా మందిరంలో చేసుకోవచ్చండి, లేదంటే విడిగా పీఠాన్ని ఏర్పాటు చేసుకుని సరే మీరు పూజను అయితే చేసుకోవచ్చు. పూజలో ముఖ్యంగా పెట్టుకోవాల్సింది గోదాదేవి అమ్మవారినండి. అయితే ఈ అమ్మవారు ఎవరు, ఈ అమ్మవారి రూపం ఎందుకు ఇలా ఉంది అని అంటే, ఈ అమ్మవారు మన తెలుగు సాంప్రదాయానికి సంబంధించిన అమ్మవారు కాదండి. ఈ అమ్మవారు ద్రావిడ దేశస్తులకు సంబంధించిన అమ్మవారు. అంటే తమిళియన్స్ ఎక్కువగా ఆరాధించే అమ్మవారే ఈ గోదాదేవి. ఈ పూజ కూడా మన తెలుగు వారు చేసుకునే పూజ కాదండి. ఇది కూడా ద్రావిడ దేశస్తులకి సంబంధించిన మాసమే ఈ ధనుర్మాసం. అయితే ఈ ధనుర్మాసం మనం ఎందుకు చేసుకోవాలి అని మళ్ళీ మీకు సందేహాలు అవి రావచ్చు, అది కూడా చెప్తానండి. ముందుకైతే మనం పూజలో పెట్టుకోవాల్సింది గోదాదేవి అమ్మవారిని అయితే పెట్టుకోవాలండి. అయితే మీ దగ్గర అమ్మవారి ఫోటో ఉన్నా, లేదంటే స్వామి అమ్మవార్లు ఇద్దరు కలిసి ఉన్న అలాంటి ఫోటో ఏమైనా ఉంటే తీసుకోండి. అయితే మనకి ఇక్కడ ఈ గోదాదేవి అమ్మవారి ఫోటో దొరకడం కూడా కొంచెం కష్టంగానే ఉంటుందండి. అందుకని నేను ఏం చేశానంటే ఇలా గోదాదేవి అమ్మవారిని ఇలా నెట్లో డౌన్లోడ్ చేసుకొని నేను ప్రింట్ అయితే తీసుకున్నాను. అయితే నేను ఇక్కడ ఇద్దరు అమ్మవార్లను అయితే నేను ప్రింట్ అయితే తీసుకున్నానండి. ఇందులో ఒక అమ్మవారిని పెట్టుకుంటాను. ఇక్కడ నాకు ఈ అమ్మవారు అయితే నచ్చారండి. నేను ఇప్పుడు ఈ అమ్మవారిని పూజలో పెట్టుకుంటాను. అయితే ఈ అమ్మవారిని ఎలా పెట్టుకుంటానంటే, మనకి బుక్స్ తాలూకు అట్లు కానీ కార్డ్బోర్డ్స్ కానీ ఉంటాయి కదండి, అవి తీసుకొని ఈ అమ్మవారిని అంటే ఈ అమ్మవారు ఉన్న ఈ పేపర్ని దీనికి స్టిక్ చేసేసుకుంటే మనకు ఒక ఫ్రేమ్లా తయారైపోతుంది. ఒకవేళ మీ దగ్గర ఫోటో ఫ్రేమ్స్ ఏమైనా ఉంటే అందులో పెట్టుకున్నా సరే మనకి అమ్మవారి ఫోటో రెడీ అయిపోతుంది. అయితే అమ్మవారి ఫోటో లేకుండా పూజ చేయకూడదని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు. చేయొచ్చండి. లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోని పెట్టుకొని చేయొచ్చండి. కానీ గోదాదేవి అమ్మవారి ఫోటోని పెట్టుకొని ఒక చిన్న పని అయితే చేయాలండి. అందుకని నేను ఇక్కడ అమ్మవారిని అయితే పెట్టుకుంటున్నాను. ఇలా అమ్మవారిని చందనం కుంకుమలతో మీ దగ్గర ఉన్న నగలతో అమ్మవారిని అందంగా అలంకరించుకోండి. నా దగ్గర చిన్న కాసుల పేరు ఉంటే అమ్మవారికి వేస్తున్నానండి. చూడండి అమ్మవారు ఎంత కళగా కనిపిస్తున్నారు కదా. ఇప్పుడు అమ్మవారిని పీఠం పైన పెట్టుకుందాము. నేనైతే పీఠాన్ని ఇలా రెడీ చేసుకున్నానండి. మీరు పీఠం పైన సరే చేసుకోవచ్చు, లేదంటే పూజా మందిరంలోనే చేసుకుంటామని అనుకుంటే అక్కడ కూడా చేసుకోవచ్చు. ముందుగా అయితే పూజా పీఠం పైన గుప్పెడు బియ్యం వేసుకోండి. బియ్యం పైన కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడి విగ్రహాన్ని అయితే నేను పూజలో పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే ఆ గోదాదేవి అమ్మవారికి శ్రీకృష్ణుడి లీలలన్నా ఎంతో ఇష్టం అండి. అందుకని మీ దగ్గర శ్రీకృష్ణుడి ఇలా విగ్రహం ఉన్నా, ఫోటో ఉన్నా, లేదంటే మీ దగ్గర చిన్న చిన్న ఐడల్స్ ఉన్నా, ఏ ఉన్నా సరే పూజలో తప్పకుండా స్వామివారిని అయితే పెట్టుకోండి. ఒకవేళ మా దగ్గర శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించిన ఏవి కూడా మా దగ్గర లేవండి అని అనుకుంటే అప్పుడు వెంకటేశ్వర స్వామి వారి ఫోటో పెట్టుకోండి. ముందుగానే స్వామి అమ్మవార్లని ఇలా అందంగా అలంకరించుకోండి. నేనైతే స్వామి అమ్మవార్లని ఇలా అందంగా అలంకరించుకున్నాను. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మీ దగ్గర కృష్ణ భగవానుడు అలాగే వెంకటేశ్వర స్వామి వారు ఇద్దరు
ఉన్నట్లయితే ఇద్దరిని కూడా మీరు పూజలో పెట్టుకోవచ్చండి. మీ దగ్గర గోదాదేవి అమ్మవారి ఫోటో లేకపోయినట్లయితే వెంకటేశ్వర స్వామి వారు లక్ష్మీదేవి అమ్మవారితో కలిసి ఉన్న ఫోటోని అయితే పెట్టుకోవాలండి. విడిగా వెంకటేశ్వర స్వామి ఉన్న ఫోటోని అయితే పెట్టుకోకూడదు. అలాగే నేను పూజలో గోదాదేవి అమ్మవారిని కూడా పెట్టుకుంటున్నానండి. అయితే ఈ అమ్మవారిని పెట్టుకోవచ్చా లేదా అని సందేహమే అవసరం లేదండి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారి భార్యల్లో ఒకరైన భూదేవి స్వరూపమేనండి ఈ గోదాదేవి అమ్మవారు. అందుకనే మనం ఈవిడ్ని పూజలో పెట్టుకోవచ్చండి, తప్పేమీ లేదు. ఇప్పుడు గోదాదేవి అమ్మవారిని పెట్టుకోవడానికి కారణం ఏంటనేది ఇప్పుడు చెప్తాను. ఇక్కడ నేను పువ్వుల మాల తీసుకున్నానండి. ఈ పువ్వుల మాల నేను స్వామివారికి సమర్పిస్తాను. అయితే మనం నేరుగా ఈ పువ్వుల మాలని స్వామివారికి సమర్పించకూడదండి. ఈ పువ్వుల మాలని ముందుగా గోదాదేవి అమ్మవారికి వేయడం కానీ లేదంటే ఆవిడికి తాకించడం కానీ చేయాలి. ఇలా చేసిన తర్వాత మాత్రమే స్వామివారికి ఈ పువ్వుల మాలని సమర్పించాలి. అలా అయితేనే ఆ స్వామివారు ఆ మాలని స్వీకరిస్తారు. ఎందుకంటే ఆ అమ్మవారు ధరించినటువంటి మాల అంటే స్వామివారికి చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఆ అమ్మవారి మేను ఛాయ, మేను సువాసన అంతా కూడా ఆ పూల మాలలో ఉంటుంది కాబట్టి అందుకని ఆ స్వామివారికి ఆ మాల అంటే చాలా ఇష్టం. అలాగే ఇక్కడ నేను శ్రీకృష్ణ భగవానుడికి తులసి మాలను సమర్పిస్తున్నానండి. ఈ మాలను కూడా ముందుగా అమ్మవారికి తాకించి స్వామివారికి వెయ్యాలి. ఇలా మీరు ఏ మాల తీసుకున్నా సరే ముందుగా అమ్మవారికి తాకించి తర్వాత అయ్యవారికి వేయండి. అలాగే అమ్మవారిని కూడా మీ దగ్గరున్న నగలతో అందంగా అలంకరించుకోండి. అయితే ఈ ధనుర్మాసం ఎప్పటి నుండి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందంటే 2023 డిసెంబర్ 17వ తేదీన ఆదివారం నుండి మొదలయ్యి 2024 జనవరి 15వ తేదీన సోమవారంతో ముగుస్తుందండి. నెల రోజుల పాటు ఉంటుంది. ఇంక తర్వాత ఇక్కడ నేను ఒక స్టాండ్ లాంటిది తీసుకున్నాను చూడండి. ఇది వచ్చేసి సీతారాముల వారు ఉంటారండి. దీని మధ్యలో నేను సీతారాముల వారిని తీసేసి ఇక్కడ నేను ఈ స్టాండ్ అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు దీనిపైన నేను స్వామి అమ్మవార్లని పెట్టుకుంటాను. నా దగ్గర శ్రీదేవి భూదేవితో కలిసి ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం ఉందండి. నేను ఈరోజు పూజలో ఇదే పెట్టుకుంటున్నాను. శ్రీదేవి అంటే లక్ష్మీదేవి అండి, ఇంకా భూదేవి అంటే గోదాదేవి అమ్మవారు. అందుకనే నేను ఇద్దరు అమ్మవార్లతో సహా ఉన్న స్వామివారి విగ్రహాన్ని అయితే పెట్టుకుంటున్నాను. మీ దగ్గర వెంకటేశ్వర స్వామి వారు లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాలు ఉన్నట్లయితే పెట్టుకోవచ్చండి. విగ్రహాలు ఏవి మా దగ్గర లేవండి అని అనుకుంటే మీరు పెట్టుకున్న ఫొటోస్ దగ్గరే మీరు పూజనైతే చేసుకోవచ్చు. ఈ ధనుర్మాసం అనేది మన తెలుగు నెలలకి సంబంధించింది అయితే కాదండి, ద్రావిడ దేశస్తులకి సంబంధించింది. అంటే తెమ్మలియన్స్ ఎక్కువగా ఈ ధనుర్మాసం అనేది చేసుకుంటూ ఉంటారు. మనం ఇక్కడ కార్తీక మాసం, శ్రావణ మాసాలు అవి ఎలా చేసుకుంటామో అలానే వారు అక్కడ ధనుర్మాసాన్ని ఎంతో విశిష్టంగా చేసుకుంటారు. నెల రోజుల పాటు ఆ స్వామి అమ్మవార్లని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారండి. అయితే మనం కూడా నెల రోజుల పాటు ఈ ధనుర్మాసం అనేది చేసుకోవచ్చు. అయితే నెల రోజులు మాకు వీలు పడదండి, మరి మేము ఇన్ని రోజులు చేయలేము అని అనుకునేవారు కనీసం 15 రోజులు చేసుకోవచ్చండి. మాకు ఇది కూడా కుదరదండి అని అనుకుంటే 6 రోజులు చేసుకోవచ్చండి, లేదా 4 రోజులైనా సరే చేసుకోవచ్చు. మేము ఇన్ని రోజుల్లో కూడా మేము పూజ చేయలేమని అనుకునేవారు కనీసం ఒక్క రోజైనా సరే ఆ స్వామి అమ్మవార్లని భక్తి శ్రద్ధలతో పూజించండి. తప్పకుండా ఆ స్వామి అమ్మవార్ల అనుగ్రహం అయితే కలుగుతుంది. ధనుర్మాసంలో వ్రతం ఆచరించడం వల్ల మనం చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోయి పుణ్యం లభిస్తుందండి. శుక్లపక్షంలో ఉన్నటువంటి చంద్రుడి కాంతి ఎలా అయితే రోజు రోజుకి పెరుగుతుందో అలానే మన జీవితంలో కూడా మంచి అలానే పెరుగుతుంది. ఇంకా సముద్రంలో రత్నములు వృద్ధి చెందిన విధంగానే మన సంపదలు కూడా వృద్ధి చెందుతాయి. అందుకని మీకు వీలున్న రోజులు తప్పకుండా పూజనైతే చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంక తర్వాత స్వామివారి పూజలో తప్పకుండా పిండి దీపాలు అయితే పెట్టుకోవాలండి. పిండి దీపాల్లో దీపారాధన అంటే స్వామివారికి చాలా ఇష్టం. అందుకని పిండి దీపాల్లో దీపారాధన అయితే చేయండి. అయితే ఈ పిండి దీపాలు అనేవి మీరు 2 దగ్గర నుండి మీరు ఎన్నైనా సరే పెట్టుకోవచ్చండి. ఈ 2, 3, 5, 7 ఇలా ఎన్నైనా సరే పెట్టుకోవచ్చు. ఈ పిండి ప్రమిదలు ఎలా చేయాలో మీకు తెలియకపోతే మన ఛానల్లో వీడియో ఉంది, చూడండి. రోజు చేసుకునేవారు ఇన్ని పిండి ప్రమిదలు అయితే పెట్టుకోని అవసరం లేదండి. 2, 3 పెట్టుకుంటే సరిపోతుంది. ఏదో ఒక్కరోజు మేము పూజ చేసుకుంటాము అనుకునేవారైతే ఇలా పెట్టుకోండి. అయితే ఆ ఒక్కరోజు కూడా ఎప్పుడు చేసుకోవాలండి అని అంటే ఈ ధనుర్మాసంలో వచ్చే ఏ శనివారం అయినా సరే చేసుకోండి, లేదంటే ఇంకా ప్రత్యేకమైన రోజు ఏకాదశులు అండి. మీరు ఏకాదశుల్లో అయినా సరే స్వామివారిని పూజించవచ్చు. ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తి శ్రీరంగనాథుడి రూపంలో పూజలు అందుకుంటారు. ఇంకా గోదాదేవి ఎవరు అని అంటే
విష్ణు చిత్తుడి అను పేరు గల విష్ణు భక్తుడి కుమార్తె. ఇతనికి ఈవిడ ఒక తులసి వనంలో లభిస్తుందండి. ఇంకా ఆవిడనే ఇతను తన కుమార్తెగా భావించి పెంచి పెద్ద చేస్తారు. అయితే ఈ విష్ణు చిత్తుడు ఈవిడికి కోవై అనే నామకరణం చేశాడు. అంటే దానికి అర్థం పూలదండ అని అర్థం. అదే గోదాగా మారింది. అందుకే అమ్మవారిని గోదాదేవి అమ్మవారు అని అంటారండి. ఈవిడికి ఇంకొక పేరు ఆండాలని కూడా అంటారండి. తండ్రి విష్ణు చిత్తుడు శ్రీకృష్ణుడు భక్తుడు కాబట్టి చిన్నప్పటి నుండి కూడా శ్రీకృష్ణుడి లీలల గురించి చెప్పుకుంటూ వస్తాడు. ఇంకా గోదాదేవి అమ్మవారు అవి వింటూ ఆ స్వామివారి పైన ఉన్న భక్తిని ప్రేమగా మలుచుకొని ఆయనే తన భర్త కావాలని ఈ ధనుర్మాస వ్రతాన్ని చేపట్టింది. దీనినే శ్రీవ్రతం అని అంటారండి. శ్రీ అంటే సంపద. ఈ వ్రతం ఆచరించడం వలన ఎనలేని సంపద మన సొంతమవుతుంది. ఇంకా గోదాదేవి తండ్రి విష్ణు చిత్తుడు రోజు పూలమాలలు కట్టి స్వామివారికి ఇస్తూ ఉండేవాడు. అయితే ఈ మాలలు స్వామివారికి చేరక ముందే ఈ గోదాదేవి అమ్మవారు ఆ మాలల్ని తను అలంకరించుకొని బావి దగ్గరికి వెళ్ళి తన రూపాన్ని చూసుకునేది. అప్పుడు కూడా తన రూపానికి బదులు ఆ శ్రీరంగనాథుడే తనకి కనిపించేవారు. స్వామివారు పూలమాలలతో అలంకరించుకుంటే ఇలానే ఉంటారేమో అని ఊహించుకొని ఎంతో మురిసిపోయేది. అలా చూసుకున్న తర్వాత ఆ పూలమాలలు తీసేసి మళ్ళా ఆ యథాస్థానంలో పెట్టేసేది. అప్పుడు తన తండ్రి ఆ మాలలు తీసుకొని వెళ్ళి తనకు తెలియక ఆ మాలల్ని స్వామివారికి సమర్పించేవారు. ఒకరోజు విష్ణు చిత్తుడు ఇలా పూలమాలలు ధరించిన గోదాదేవిని చూసి చాలా కోపడతారు. అప్పటి నుండి గోదాదేవి ఈ పూలమాలలు అనేవి వేసుకోదు. ఒకరోజు విష్ణు చిత్తుడు పూలమాలలు తీసుకుని వెళ్ళి స్వామివారికి అలంకరింపజేస్తుంటే ఆ పూలమాలలు స్వామివారి పైన ఉండకుండా అవి జారిపోతూ ఉండేవి. అలానే ప్రతిరోజు జరిగేది. ఎందుకు ఇలా జరుగుతుందా అని విష్ణు చిత్తుడికి అర్థమయ్యేది కాదు. ఒకరోజు విష్ణు చిత్తుడి కలలో ఆ స్వామివారే ప్రత్యక్షమై గోదాదేవి ధరించిన మాలనే నాకు ఇష్టం, ఆ మాలనే నాకు రోజు సమర్పించు అని ఆ స్వామివారే చెప్పారు. అప్పటి నుండి విష్ణు చిత్తుడు గోదాదేవి అలంకరించుకున్న మాలని స్వామివారికి సమర్పించేవాడు. మీకు కథ చెబితే ఇంకా బాగా అర్థమవుతుంది కదా అని చెప్తున్నానండి. వీడియో లెంత్ పెరిగితే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని చూడండి. ఇంకా ఇక్కడ నేనైతే ఇలా పువ్వులతో అందంగా అలంకరించుకున్నానండి. అలాగే వినాయకుడిని కూడా పెట్టుకున్నాను. పూజలో వినాయకుడిని కూడా పెట్టుకోవాలి. ఇంకా తర్వాత నేను జవ్వాది పౌడర్ వేసానండి. సుగంధభరితమైన పూజ అంటే స్వామి అమ్మవారికి చాలా ఇష్టం అండి. అందుకని నేను ఇక్కడ జవ్వాది పౌడర్ వేసాను. అయితే జవ్వాది పౌడర్ కోసం చాలామంది అడుగుతున్నారండి. ఇది జవ్వాది పౌడర్ అండి. మంచి సువాసన వస్తుంది. దీన్ని మనం పూజలో అలాగే ఇంకా దీపారాధన చేసే కుందుల్లో వేసుకోవచ్చు. మంచి స్మెల్ వస్తుంది. ఇది పూజా స్టోర్స్లో ఎక్కడైనా ఉంటుందండి. లేదంటే దీంట్లోనే మనకి జవ్వాది క్రీమ్ దొరుకుతుంది. అలాగే జవ్వాది అత్తరు, జవ్వాది లిక్విడ్ ఇవన్నీ కూడా దొరుకుతాయండి. మీరు వీటిల్లో ఏది తీసుకున్నా పర్వాలేదు. జవ్వాది క్రీము అలాగే అత్తరది పీఠం పైన రాస్తారండి. అదే జవ్వాది లిక్విడ్ అయితే దీపారాధన చేసే ఆయిల్లో వేస్తారు. ఒక 2 డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుందండి. ఇంకా ఇలా అన్ని పూజలో పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీపారాధన అయితే చేసుకోవాలి. ఏకాహారతతో దీపారాధన చేసుకోండి. దీపారాధన చేసిన తర్వాత ముందుగా మనం పూజించాల్సింది వినాయకుడిని అండి. ఏ పూజకైనా సరే ప్రథమ పూజ్యుడు వినాయకుడే కాబట్టి వినాయకుడి పూజను అయితే ప్రారంభించాలి. వినాయకుడికి సంబంధించిన శ్లోకాలు మంత్రాలన్నీ కూడా చదువుకొని స్వామివారికి పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులతో దీపదోప నైవేద్యాలతో సహా స్వామివారిని పూజించండి. ఆ తర్వాత స్వామివారికి దండం పెట్టుకొని మీరు ఈ ధనుర్మాసం ఎన్ని రోజులైతే చేయాలనుకుంటున్నారో అన్ని రోజులు ఎలాంటి పూజలో ఆటంకాలు రాకుండా చూడు తండ్రి అని ముందుగా ఆ స్వామివారికి విన్నపం చేసుకోండి. ఆ తర్వాత స్వామి అమ్మవార్ల పూజనైతే ప్రారంభించాలి. ముందుగా అయితే మనం పెట్టుకున్న పిండి దీపాల్లో దీపారాధన చేయాలి. దీపారాధన చేసిన తర్వాత ఈ దీపపు కుందుల దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేసి ముందుగా దండం పెట్టుకోండి. ఆ తర్వాత స్వామి అమ్మవార్లకి ధూపం చూపించి కొద్దిగా అక్షింతలు స్వామి అమ్మవార్ల పాదాల పైన వేసి ఆ స్వామి అమ్మవార్లకి ఆహ్వానం పలికి దండం పెట్టుకోండి. ధనుర్మాస వ్రతాన్ని చేపడుతున్నాను తల్లి. ఈ వ్రతం ముగిసే వరకు కూడా ఎలాంటి ఆటంకాలు అవి రాకుండా పూజ సంపూర్ణమయ్యేటట్టు చూడు తల్లి అని ముందుగా ఆ గోదాదేవి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. అలాగే ఆ స్వామివారికి కూడా నేను చేసిన పూజను అంతటినీ కూడా స్వీకరించి తండ్రి అని దండం పెట్టుకోండి. ఇంకా ఇది వచ్చేసి గోదాదేవి అమ్మవారు రచించినటువంటి పాసురాల బుక్ అండి. ఇది అంటే కీర్తనలు. రోజు అమ్మవారు ఈ ధనుర్మాసం 30 రోజులు కూడా ఆ స్వామి వారిని ఊహించుకొని కీర్తనలు పాడేది. అవే పాసురాలు. దీన్నే ద్రావిడ భాషలో తిరుప్పావై అని అంటారండి.
ఈ బుక్ మనకి పూజా బుక్స్ అమ్మే చోట ఉంటుందండి, లేదంటే పూజా సామాగ్రి అమ్మే చోట కానీ మనకి లభిస్తాయి. ఒకసారి చెక్ చేయండి. అయితే నేను ఇక్కడ 2 బుక్స్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ ఫస్ట్ చూపిస్తున్న బుక్ అయితే నేను ఫస్ట్ తీసుకున్నాను, కానీ ఇది అంతగా బాగాలేదండి, మనకి అంత అర్థమయ్యే విధంగా ఉండదు. అందుకని మళ్ళీ రెండోసారి వెళ్ళేటప్పుడు నేను ఈ బుక్ అయితే చూశానండి. ఈ బుక్ అయితే చాలా బాగుంటుందండి. మన తెలుగు భాషలో చాలా అర్థమయ్యే విధంగా ఇచ్చారండి. ఈ పాసురాలు కూడా ద్రావిడ భాషలోనే ఉంటాయి, కానీ ఈ బుక్లో ఈ పాసురాల తాత్పర్యం లాంటిది మనకి తెలుగులో ఇచ్చారండి. మనం ఈ తెలుగులో ఉండిది చూసి చదువుకోవచ్చు. ఇలా మొత్తం 30 రోజులకు గాను 30 పాసురాలు ఉంటాయండి. 30 రోజుల పాటు చదువుకోవాల్సిన కీర్తనలు. మధ్యలో ఏ రోజుల్లో అయినా సరే మీరు మిస్ అయితే ఆ మిగిలిన రోజులు కూడా నెక్స్ట్ వచ్చే రోజుల్లో చదువుకోవచ్చు. అలాగే ఇందులోనే మనకి శ్రీరంగనాథుడి అష్టోత్తరాలు, ఇంకా గోదాదేవి అష్టోత్తరాలు, శ్రీకృష్ణుడి అష్టోత్తరాలు, లక్ష్మీదేవి అష్టోత్తరాలు అన్నీ ఉంటాయండి. ఇవన్నీ కూడా మీరు పూజ చేసుకుంటూ ఆ స్వామివారికి పువ్వులతో కానీ, అక్షింతలతో కానీ, లేదా తులసి దళాలతో కానీ, అమ్మవారికి కుంకుమతో కానీ పూజ చేసేటప్పుడు ఇవన్నీ కూడా చదువుకోవాలి. మీకు ఎక్కడైనా సరే ఈ బుక్ దొరికినట్లయితే తప్పకుండా తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఇందులో ఉండే ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ కదా, అందుకని నేను అన్నీ కూడా మీకు చూపించలేకపోతున్నాను. మీరు ఈ పూజ ఎప్పుడు చేసుకున్నా సరే అంతవరకు అయిన పాసురాలతో పాటు మిగిలిన పాసురాలు కూడా చదువుకోండి. అదే మీరు ఒక్కరోజు మాత్రమే పూజ చేసుకున్నట్లయితే అన్ని పాసురాలు కూడా ఒకే రోజు చదువుకోండి, చాలా మంచిది. మా దగ్గర ఈ బుక్ లేదండి, మరి మేము ఎలా చదువుకోవాలనంటే మీరు స్వామి అమ్మవార్ల అష్టోత్తరాలు గూగుల్ చేస్తే వస్తాయండి. ఆ విధంగా అష్టోత్తరాలు చదువుకోండి. ఇంకా పాసురాలు అయితే మనకి గూగుల్లో కూడా వస్తాయి, మీరు చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చు. లేదంటే విష్ణుమూర్తి స్తోత్రాలు, అష్టోత్తరాలు, శ్రీకృష్ణ భగవానుడి లీలలు, మహాభారతం ఇవన్నీ కూడా చదువుకోండి. మీరు స్వామివారికి ఏది సమర్పించినా సరే ముందుగా గోదాదేవి అమ్మవారికి తాకించి తర్వాత స్వామివారికి సమర్పించండి. ఇందాకలా గోదాదేవి కథ చెప్పాను కదండి, దాని కంటిన్యూషన్ ఇక్కడ చెప్తున్నాను. అలా రోజు గోదాదేవి ధరించినటువంటి మాలని తీసుకొని వెళ్ళి విష్ణు చిత్తుడు స్వామివారికి సమర్పించేవాడు. అయితే ఒకరోజు విష్ణు చిత్తుడి కలలో స్వామివారికి కనబడి, నీ కూతుర్ని నేను వివాహం ఆడుతాను, నాకు ఉన్నటువంటి రూపాల్లో ఏ రూపం అంటే నీ కూతురికి ఇష్టమో ఆ రూపంలో వచ్చి వివాహం ఆడుతాను అని చెప్పారు. అప్పుడు గోదాదేవికి విష్ణుమూర్తికి ఉన్న రూపాలలో శ్రీరంగనాథుడు అంటే చాలా ఇష్టం. అందుకని ధనుర్మాసం ఆఖరి రోజు భోగి పండుగ రోజున స్వామివారు శ్రీరంగనాథుడి రూపంలో వచ్చి గోదాదేవిని వివాహం చేసుకుంటారు. ఆ తర్వాత అమ్మవారు స్వామివారిలో అంతర్లీనం అయిపోతుంది. మకర సంక్రాంతి రోజుతో ధనుర్మాసం అనేది పూర్తయిపోతుంది. అయితే గోదా కళ్యాణం రోజున ఎవరెవరైతే పూజ చేసుకోలేదో ఆ రోజున కనీసం గుడిలో జరుగుతున్న గోదాదేవి కళ్యాణం చూసిన వారికి ఎన్నో రెట్లు పుణ్యం లభిస్తుందండి. అలాగే తీరని కోరికలన్నీ కూడా తీరుతాయండి. అలాగే వివాహం కాని వారికి కూడా ఈ రోజున గోదా కళ్యాణం చూసిన వారికి వెంటనే వివాహం కుదురుతుంది. అలాగే ఈ ధనుర్మాసంలో శ్రీకృష్ణ భగవానుడికి తులసమాలను సమర్పించినా సరే మీరు కోరుకున్న వ్యక్తితో వివాహం జరుగుతుంది. అయితే ఈ పూజ తెల్లవారుజామున చేయాల్సి ఉంటుందండి. తెల్లవారుజామున నిద్ర లేచి తలాంటి స్నానం చేసి స్వామివారికి పువ్వులతో అలంకరించి పూజనైతే చేయాలి. తెల్లవారుజామున చేయలేని వారు కనీసం ఉదయం 8-9 గంటల లోపైనా సరే పూజ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే సాయంత్రం వేళల్లో 6 గంటలకు చేసుకుంటే చాలా మంచిది. రోజు కూడా స్వామివారిని ఈ విధంగానే పూజించాలండి. అలాగే సాయంత్రం సమయంలో కూడా మళ్ళీ దీపారాధన చేసి పూజ చేసుకోవాలండి. సాయంత్రం వేళల్లో పూజ చేస్తే లక్ష్మి కటాక్షం కలుగుతుంది. అయితే ఈ ధనుర్మాస వ్రతాన్ని ఎవరు చేసుకోవాలి, దీనికి ఆచారం ఏమైనా ఉందా, లేదంటే ఎవరైనా చేసుకోవచ్చు అని అంటే ఎవరైనా సరే చేసుకోవచ్చండి. దీనికి ఆచారం అంటూ ఏమీ లేదు. మీరు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఎన్ని రోజులు చేసుకోవాలనేది అది మీ ఇష్టం అండి. కానీ ధనుర్మాసంలో ఒక్క రోజైనా సరే ఈ విధంగా పూజ చేసుకోండి, చాలా చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. ఇది అంత ప్రత్యేకమైన పూజ కాబట్టి మన పండగ కాకపోయినా సరే మనం ఈ పూజను చేస్తున్నాము. అందుకని తప్పకుండా ఈ పూజను అయితే చేసుకోండి. ఇంకా స్వామివారి పూజలో అఖండ దీపం కూడా వెలిగిస్తారండి. నెల రోజులు చేసుకునేవారు నెల రోజులు కూడా దీపం కొండెక్కకుండా అఖండ దీపం పెట్టుకుంటారు. అలా పెట్టుకొని పూజ చేస్తే ఇంకా మంచిదండి. అయితే అలా అఖండ దీపం పెట్టుకున్నట్లయితే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి ఎక్కువగా తెచ్చుకొని ముందే ఉంచుకోవాలి. మీరు కూడా అఖండ దీపం పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి. మీరు ఎన్ని రోజులు చేయాలనుకుంటున్నారో అన్ని రోజులు అఖండ దీపం పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ఇంకా ఈ మాసంలో పూచే పువ్వులన్నీ కూడా ఆ స్వామివారికి అంకితం చేస్తారండి. ఎవ్వరు కూడా ఈ మాసంలో పూచే పువ్వుల్ని జడలో పెట్టుకోరు. ఏ పువ్వులైనా సరే ఆ స్వామివారి పాదాల చెంతకు చేరాల్సిందే. ఇంకా ఇక్కడ నేను ఆ స్వామి అమ్మవార్లకి అగరబత్తులతో ధూపం వేసి తర్వాత తాంబూలాన్ని సమర్పిస్తున్నానండి.
ఆ తర్వాత స్వామివారికి సాంబ్రాణితో ధూపం ఇవ్వండి. ఇంకా తర్వాత స్వామివారికి నైవేద్యం నివేదన చేయాలి. ఈ నైవేద్యాలు కూడా కొంచెం ప్రత్యేకంగానే ఉంటాయండి. ధనుర్మాసం మొత్తం 30 రోజులు చేస్తాం కదా, అయితే ఈ 30 రోజుల్లో 15 రోజుల పాటు స్వామివారికి పులగాన్ని నైవేద్యంగా నివేదించాలి. మిగిలిన 15 రోజులు స్వామివారికి దధ్యోజనం కానీ లేదంటే చక్కెర పొంగల్ని కానీ స్వామివారికి ప్రసాదంగా నివేదించాలి. వీటితో పాటు మీరు మిగతా ఏ ప్రసాదాలు పెట్టాలనుకున్నా సరే అవి కూడా పెట్టొచ్చండి. అలాగే ఈ సీజన్లో పండే పళ్ళు కూడా స్వామివారికి నివేదన చేయాలి. ఈ విధంగా స్వామివారికి ఒక్కరోజు నైవేద్యం పెట్టినా సరే 100 ఏళ్ళు పూజ చేసిన ఫలాన్ని పొందుతారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లకి కొబ్బరికాయని కూడా నివేదన చేయండి. అయితే ఈ కొబ్బరికాయ మీరు రోజు కొట్టవలసిన అవసరం లేదండి, మీకు ఉన్నప్పుడు మీరు కొట్టచ్చు. ఒక్కరోజు పూజ చేసుకున్నప్పుడు మాత్రం తప్పకుండా కొట్టండి. అలాగే ఈ నెలలో పాలు కానీ పెరుగు కానీ నెయ్యి కానీ తినరండి, అవన్నీ కూడా స్వామివారికి సమర్పిస్తారు. పాలకు సంబంధించిన ఏ పదార్థాలు కూడా తీసుకోరు. కానీ మేము ఇన్ని నియమాలు అయితే పాటించలేమండి, మేము మామూలుగా పూజ చేసుకుంటామని అనుకుంటే మీరు మామూలుగా పూజ చేసుకోండి, పర్వాలేదు. ధనుర్మాసం నెల రోజులు నిష్టగా చేసుకుంటాము అని అనుకునేవారు మాత్రం అన్ని నియమాలు పాటించి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకునే వారికి తప్పకుండా ఆ స్వామి అమ్మవార్ల కటాక్షం అనేది కలుగుతుంది. వైకుంఠానికి కైలాసానికి వెళ్ళాలనే కోరిక నెరవేరుతుంది. తప్పకుండా ఆ స్వామి అమ్మవార్ల ఆశీర్వాదం లభిస్తుంది. చివరిగా స్వామివారికి పచ్చకర్పూరంతో నీరాజనం సమర్పించండి. ఆ తర్వాత కొద్దిగా అక్షింతలు పువ్వులు తీసుకొని 3 సార్లు ఆత్మ ప్రదక్షిణ చేసి ఆ అక్షింతలు పువ్వులు స్వామివారి పాదాల చెంత ఉంచి 2 చేతులు జోడించి శిరస్సు వంచి మోకాళ్ళ పైన దండం పెట్టుకోండి. అమ్మ, మీరు చేసినంతగా కాకపోయినా నాకున్న స్థాయిని బట్టి నాకున్న భక్తి శ్రద్ధల బట్టి నేను స్వామివారిని పూజించాను, పూజలో ఏమైనా తప్పులుంటే క్షమించి తల్లి అని ఆ అమ్మకి చెప్పుకొని మీ మనసులో ఉన్న కోరికలు ఆ స్వామికి చెప్పుకొని ఈ ధనుర్మాసం పూజ సంపూర్ణ ఫలితం నాకు దక్కేటట్టు చెయ్యి తండ్రి అని ఆ స్వామి అమ్మవార్లకి దండం పెట్టుకోండి. ఈ విధంగా ధనుర్మాసం పూజని నెల రోజులు చేసుకోవాలండి. నెల రోజులు కాకపోతే ముందు చెప్పాను కదండి, మీకు ఒక్కరోజు వీలైనా సరే ఒక్కరోజైనా సరే చేసుకోండి. ఇలా పూజ అంతా అయిన తర్వాత స్వామివారి దగ్గర పూజ చేసినటువంటి అక్షింతలు తీసి శిరస్సు పైన వేసుకోండి. అలాగే అమ్మవారికి పూజ చేసినటువంటి కుంకుమ తీసి నుదుటిన ధారణ చేసుకోండి. అలాగే మంగళసూత్రాలకి కూడా పెట్టుకోండి. అయితే ఈ పూజ చేసుకోవడానికి ఎలాంటి నియమాలు పాటించాలి అని అంటే, ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా నాన్ వెజ్ తినకూడదండి. ఉదయం సాయంత్రం వేళల్లో పూజ చేసుకోండి. అలాగే తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకోండి. నెల రోజులు బ్రహ్మచర్యం పాటించాలా అని అంటే అవసరం లేదండి, మీరు మామూలుగా పూజ చేసుకున్నా పర్వాలేదు. అంటే ధనుర్మాసం నెల రోజులు చేస్తామని అనుకునేవారు నెల రోజులు తీసుకోరు. లేదు మేము కొన్ని రోజులే చేస్తాము అని అనుకుంటే మీరు ఎన్ని రోజులు చేస్తారో అన్ని రోజులు తీసుకోకుండా ఉంటే సరిపోతుంది. ఒకవేళ స్వామివారిని ఇంట్లో పూజించుకోలేకపోతున్నాము అని అనుకునేవారు గుడికి వెళ్ళి స్వామివారికి పువ్వుల మాలను అలాగే తులసి మాలని సమర్పించి స్వామివారిని దర్శించుకొని పూజించుకోండి. మాకు ఉదయం వేళల్లో కుదరదండి, సాయంత్రం వేళల్లో చేసుకోవచ్చా అంటే సాయంత్రం వేళల్లో అయినా సరే మీరు పూజ చేసుకోవచ్చు. ఇంకా ఈ మాసంలో ఎవరికైనా లేని వారికి దాన ధర్మాలు చేస్తే చాలా చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. ఈ విధంగా ధనుర్మాసంలో శ్రీరంగనాథుడికి గోదాదేవికి పూజనైతే చేసుకోవాలండి. ఇవేనండి ధనుర్మాసానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో ఇచ్చానని అనుకుంటున్నాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు యూజ్ అయ్యింది, నచ్చిందని అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.